అందరికీ నమస్కారం. సమర్పణ భావన ఇది కొంచెం ఈ వీడియో పెద్దదిగా ఉంటుందండి, కానీ వింటే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంత పెద్దది చేశాము, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటి ఒక దేశం కోసం, ధర్మం కోసం, హైందవ చైతన్యం కోసం దశాబ్దాల తరబడి కృషి చేస్తున్నటువంటి వ్యక్తితో కూడినటువంటి ఒక సంస్థ. గొప్పతనం ఏంటంటే ఇక్కడ పటాటోపాలు ఉండవు. దేశానికి రాజైన అక్కడ స్వయం సేవక్ ఎలా నిర్వహించాలో, అతని విధులేమిటో, అతని బాధ్యతలేమిటో అలాగే మెలగాలి. ఉచితాసనాలు వేయబడవు, సత్కారాలు సన్మానాలు లాంటివి జరగవు, బిరుదు ప్రదానాలు ఉండవు. కానీ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసేటువంటి ఎంతోమంది మహానుభావులు ఆ సంస్థలో సభ్యులుగా ఉంటారు. సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో కార్యకర్తగా పనిచేసి ఆ పనితనంతోనే, ఆ తెలివితేటలతోనే భారతదేశాన్ని ఈరోజు అభివృద్ధి దిశగా అడుగులు వేయించే ప్రయత్నం చేస్తున్నారు. మన ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు వారు కూడా స్వయం సేవక్ కావడం వల్ల వారిలో నుండి వచ్చేటువంటి భావాలు మన దేశ సంస్కృతిని, జాతీయతను, మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబించేటట్టుగా ఉంటూ ఉంటాయి. సరే, ఇవన్నీ ఎందుకండి, అసలు విషయంలోకి వచ్చేయండి అని మీరంటే, నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూభూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్థే పతత్వేషకాయో నమస్తే నమస్తే. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరినప్పుడు, అంటే చిన్నప్పుడు 5 సంవత్సరాల వయస్సులో విన్నటువంటి ప్రార్థన ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉంటుంది సంఘ ప్రార్థనగా. అది అణువున నింపుకున్నటువంటి వ్యక్తిగా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నా, ఉద్యోగరీత్యా, మనకున్నటువంటి ఇతరత్రా వ్యాపకాల రీత్యా సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనలేకపోయినా గురుదక్షిణ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ గురుదక్షిణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరయ్యే ప్రయత్నం మాత్రం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా హాజరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను కూడా. కానీ ఈసారి భద్రాచలం వెళ్ళటం వల్ల, రాముల వారి దర్శనార్థం రాముల వారి కొలువులో ఉండటం వల్ల, అదే రోజున ఈ గురుదక్షిణ కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయటం వల్ల ఆ కార్యక్రమానికి అవ్వలేకపోయిన కారణంగా అక్కడి నుంచే మా అన్నయ్యకి నా సమర్పణ ఇది అని కొంత అమౌంట్ని పంపించి అది కవర్లో పెట్టి అక్కడ సమర్పించేయమని చాలా తేలిగ్గా చెప్పేశాను. ఫోన్పేలో కొట్టేశాను. అంతటితో నా యొక్క బాధ్యత తీరిపోయింది అనుకున్నాను. అక్కడే మొదలైంది మన లోపల ఎన్ని గొప్ప గొప్ప విషయాలు మనం మాట్లాడతామో వాటిని ఆచరించే ప్రయత్నంలో చాలా దూరంగా ఉంటాము అన్నది అప్పుడే తెలిసి వచ్చింది.
ఇక్కడ సంఘ యొక్క గొప్పతనం ఏంటంటే గొప్ప గొప్ప వ్యక్తులు రానివ్వండి, కోట్లు లక్షలు విరాళాలుగా ఇవ్వనివ్వండి, వాటన్నిటికన్నా ముఖ్యమైనది లేదా వాటితో పాటుగా సమర్పణ అనేది మనకి మనంగా సమర్పించుకునేటువంటి భావన అక్కడ ఉండాలి. డబ్బుంటే పనులు అయిపోతాయా? రామ జన్మభూమి అక్కడ అయోధ్యలో వెలసిన రామమందిరానికి బోళ్ళు నిధులు ఉన్నాయి అని అనుకుని ఆ నిధులతోటి ఏర్పాటు చేసి మేము నిర్మించాం అని చెప్పుకోగలిగిన వారు ఉన్నారా? అక్కడ ప్రతి ఇటుక మీద శ్రీరామ శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రాసి వాడవాడలా ఊరు పల్లెటూళ్ళ నుంచి చదువుకున్న వ్యక్తుల దగ్గర నుంచి నిరక్షరాస్యుల దాకా రామభక్తి నిండారా నింపుకున్నటువంటి భగవద్భక్తులు, రామభక్తులు వారి యొక్క చిన్న చిన్న వారు సమర్పించినటువంటి ఆ ఇటకల ద్వారా అక్కడ రామమందిర నిర్మాణం జరిగింది. అంటే దీన్ని బట్టి సంఘలో కూడా సమర్పణ భావన అనేది మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, లేదా మన దగ్గర ఏదో సౌకర్యం ఉంది కదా, అందుకని ఇంకొకళ్ళకి అప్పచెప్పేసి నాది అయిపోయింది, నా బాధ్యత ఏదో ఇమ్మన్నారు ఇచ్చేసాం, గురుదక్షిణ సమర్పించేశాం, అయిపోయిందిరా బాబు, వదిలిపోయిందిరా తలనొప్పి అనుకునేటువంటి మనస్తత్వాలు ఏమైనా మన మనస్సుల్లో మన బుర్రల్లో ఉంటే తీసేయి, అవతలికి పారబోసేయి. అది కాదు. ధర్మాన్ని, దేశాన్ని రక్షించటానికి రూపాయలే కాదు, నీ మనసులో ఆ దైవత్వ భావన ఉండాలి, దేశీ సంపద ఉండాలి, సంస్కృతి పరిరక్షణ తాలూకు ఆ బాధ్యత ఉండాలి. అవి ఉన్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అని ఆ రోజు మా అన్నయ్య గారు నాకు చెప్పిన వెంటనే నేను పంపించేశాను. ఆయన కూడా ఆ గురుదక్షిణ సమర్పించడానికి వెళుతూ నాది కూడా పేరు రాసేసి కవర్లో అక్కడ సమర్పించబోయే లోపు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, అయ్యా ఇక్కడ మీ తమ్ముడు గారు ఎందుకు రాలేదు అని అడిగితే, ఏదో భద్రాచలం వెళ్ళాడు, ఊళ్ళో లేరు అని. సరే, ఊరి నుంచి ఎప్పుడో అప్పుడు వస్తారుగా, భద్రాచలంలో ఉండిపోరుగా, కాబట్టి వచ్చాక మళ్ళీ ఇక్కడ 2-3 దఫాలు ఇలా రాలేని వాళ్ళ కోసం ఆ గురుదక్షిణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ రోజు తెలియజేస్తాం, ఆ రోజుని రమ్మనాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పడం జరిగింది. మా అన్నయ్య వెంటనే నాకు మెసేజ్ పెట్టాడు, సూరిబాబు గురుదక్షిణ కోసం చేసే సమర్పణ గురు పూజ చేసిన తర్వాత మాత్రమే చేయాలట. ఈరోజు రాత్రి 7 గంటలకి సంఘ కార్యాలయంలో జరుగుతోంది ఆ కార్యక్రమం. నువ్వు ఇచ్చిన ధనం కవర్లో అట్లాగా వాళ్ళ దగ్గరే నిక్షిప్తమై ఉంది, అందుకని తప్పనిసరిగా నువ్వు అక్కడికి వెళ్ళి గురు పూజ చేసి ఆ తర్వాత గురుదక్షిణ సమర్పించాల్సిందిగా చెబుతున్నాను, ఇట్లు నీ అన్నయ్య అని నాకు మెసేజ్ పెట్టారు. ముందు అర్థం కాలే, డబ్బులు ఇచ్చేసాం, బాధ్యత తీరిపోయింది అనుకున్నాం, అది మనసులో తుడిచేసాం, మళ్ళీ నా ప్రాపంచికమైనటువంటి నా వ్యవహారాల్లో మునిగిపోయాం. అంటే నేను నిత్యం ఏవో వీడియోలు, షార్ట్స్, రీల్స్ అంటూ ఏవో చేస్తూ ఉంటాను. అందుకని అక్కడ ధర్మానికో దేశానికో చేయాల్సింది ఏదో నాకు తోచింది నేను సమర్పించేశాను కాబట్టి ధన రూపేణ మనిషిగా నేను అక్కడ లేకపోయినా ప్రజెన్స్ నడిచిపోతుంది అని అపోహపడ్డాను, పొరపడ్డాను. ఎంత అమాయకత్వం! ఇన్ని తెలివితేటలుండి మనిషి ఎక్కడొక్కడ పప్పులో తప్పులోనో కాదేస్తాడంటారు కదా, అది నేను వేశా. అప్పుడు అనిపించింది, మనస్సులోనే చెంపలు వాయించుకుని, నిజమే కదూ, ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి అయినా, ఇంకా గొప్ప 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 వ్యక్తులు, కోట్లు లక్షలు సమర్పించేటువంటి వ్యక్తులైనా సరే భారతమాతకి వందనం చేసి గురు పూజ చేసి భారతమాతకి జై అని చెప్పి, నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూభూమే సుఖం వర్తితో మహామంగళే పుణ్యభూమే త్వదర్థే పతత్వేషకాయోన్ నమస్తే నమస్తే అంటూ ఆ ప్రార్థనని ఆలపించి నిండారా దేశభక్తిని నింపుకుని
నిష్కల్మషంగా, నిస్వార్థంగా దేశ సేవ కోసం నా వంతు నేను కృషి చేస్తాను అని మనస్సులో ప్రార్థించుకుని అప్పుడు తను సమర్పించుకోవాలనుకున్నది తన శక్తి మేర దేశానికి, ధర్మానికి, మన జాతిని, ధర్మాన్ని ఉద్ధరించడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక్క పైసా తీసుకోకుండా 24 గంటలు కూడా దేశం కోసం, ధర్మం కోసం మన భరతమాత సేవలో నిమగ్నులవుతున్నారు. అటువంటి వాళ్ళకి ఈ సమర్పించేటువంటి ఈ కాసింత సమర్పణ వాళ్ళకు అటు ఇటు వెళ్ళే దారి ఖర్చులు కానీ, లేదా సంపర్కం నలుగురితో మాట్లాడటానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ, అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అసామాన్యమైన వ్యక్తులుగా వెలుగుంది ఎటువంటి ప్రచారాలకి, ఆర్భాటాలకి లోను కాకుండా, వాటికి తావివ్వకుండా వారందరూ కూడా దశాబ్దాల తరబడి సేవ చేస్తుంటే మనం చేసే సేవ ఎంత నిజమే. చిన్నబుచ్చుకుంది నా మనస్సు, సిగ్గుపడింది. అరెరే, తప్పు చేశామే. మనలో ఏదో తెలియని ఒక గర్వం, డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుందిలే, ఇదే సమర్పణ కదా, ఇదే గురుదక్షిణ కదా అని అనుకుని అమాయకత్వంలో పడి భారతమాత సేవలో మనం మిస్ అయ్యేలాంటి ప్రయత్నం జరిగింది. అది కాకుండా మనకి చంపపెట్టులాగా వాళ్ళు ఉద్బోధించినటువంటి ఆ విషయాన్ని చూచినప్పుడు వెళ్ళాలనిపించింది. వెళ్ళాను. నేను ఏదైతే సమర్పించానో అది గురు పూజ చేసిన తర్వాత అక్కడ భరతమాత భగవాన్ ధ్వజం ముందు అది సమర్పించి పువ్వులతో భారతమాతను కీర్తించి కొలిచి, తర్వాత ప్రార్థనా గీతంలో ఆలపించే వాళ్ళందరితో పాటుగా నేను ఆలపించి ఆ బృహత్ కార్యక్రమంలో పాల్గొని బయటకు వచ్చినప్పుడు అప్పుడు నేను పొందినటువంటి అనుభూతి అది మాటల్లో చెప్పలేనిది. కానీ మరి ఎందుకు చెబుతున్నాను అంటే 4 మాటలు చెప్పగలిగేవాడిని కాబట్టి. ధర్మం కోసం, దేశం కోసం అహరహము ఉద్యోగ బాధ్యతలు తెలుగు పండితుడిగా పనిచేస్తూనే విశ్వ హిందూ పరిషత్తులో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ మా తండ్రి గారైనటువంటి బ్రహ్మశ్రీ నూజెళ్ల లక్ష్మీనరసింహం గారు జగ్గంపేటలోనే ఉన్న ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా ధర్మ ప్రచారంలో వారు చాలా చేసి ఆ చెయ్యటానికి ఫలితంగా ఎంతోమంది కార్యకర్తలను అక్కడ తయారు చేసినటువంటి గొప్ప తనం ఆయనలో ఉంది. అది ఏనాడు ఆయన గొప్పగా చెప్పుకోలేదు. అది ధర్మసేవ, దేశసేవ. భారత మాతకు, ధర్మదేవతకు గుండె గుండెలో గుడి కడదా. భారత మాతకు, ధర్మదేవతకు గుండె గుండెలో గుడి కడదా. పవిత్ర హిందూ ధర్మ బోధకై పల్లె పల్లెకు పరుగిడదా. భారత మాతకు, ధర్మదేవతకు గుండె గుండెలో గుడి కడదాం. మన గుండె గుండెలో గుడి కడదాం. ప్రతి గుండె గుండెలో గుడి కడదాం అంటూ ప్రతి పల్లెటూరు పర్యటించి ఆయన ధర్మం కోసం, దేశం కోసం పాటుపడినటువంటి వ్యక్తి. వారి కుమారుడిగా ఆయన చేసినటువంటి సేవలో 1% కూడా చేయట్లేదు. మా ఉద్యోగ బాధ్యతలు అవనివ్వండి, చెప్పానుగా, ఇతరత్ర ఆశా మోహాల్లో చిక్కుకుని ఇది కాకుండా ఇంకేమైనా అయితే పేరు ప్రతిష్టలు వస్తాయి, సంఘంలో, సమాజంలో మనం గొప్పవాళ్ళుగా, గొప్ప కళాకారులుగా ఏదో ఉంటుంది అని భావించటం కారణంగా మన సమయాన్ని అతి తక్కువే వెచ్చించగలుగుతున్నాం. కానీ
అట్లీస్ట్ మనం వీలున్నప్పుడల్లా, వీలు చిక్కినప్పుడల్లా ధర్మం కోసం, దేశం కోసం, దాని సౌభాగ్యాన్ని పరిరక్షించడం కోసం మన వంతు కృషి మనం చెయ్యాలి. మరి ఇటువంటి గురుదక్షిణ లేదా ఇటువంటి సమర్పణ భావన ధనరూపేణ మాత్రమే కాదు, వస్తురూపేణ మాత్రమే కాదు, మన యొక్క మానసికంగా మన సమర్పణని మనం ఎప్పుడైతే అర్పించామో అదే నిజమైన దేశభక్తి అవుతుంది. అదే నిజమైన అతడే దేశభక్తుడు అవుతాడు. అందుకని ఆ వంతుగా మన ప్రయాణం చేద్దాం. వీలైనంత వరకు ధర్మం కోసం, దేశం కోసం మన వంతు కృషి చేద్దాం. అట్లీస్ట్ చాలామంది కృషి చేసే వాళ్ళకి మనం 4 మంచి మాటలు చెప్పటం ద్వారానైనా ప్రచారం చేద్దాం. ప్రచారం ద్వారా ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అన్ని మంచి విషయాల్లో కొన్ని మంచి విషయాలనైనా ఆకలింపు చేసుకుని తద్వారా వాళ్ళందరూ కూడా భారతమాతకి ముద్దు బిడ్డలుగా మెలుగుతారని ఆశిస్తూ మరి ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు.